హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు, ఆ పత్రికలు పెట్టిన హెడ్లైన్స్కి ఉన్న ఎజెండా ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా సాక్షి పేపర్లో హెడ్డింగ్ ఐటమ్ ఏంటంటే, నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు 3 గంటల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు, ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీల అమలు, వాటిలో ఫెయిల్ అయిన వాటి గురించి, దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారం పైన, దాని తర్వాత హెరిటేజ్ పైన, ఇప్పుడు జరుగుతున్న అనేక పరిణామాలపైన, రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, ప్రజల కోణము అన్నీ మాట్లాడారు. దీనికి సంబంధించిన వార్తని ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. సరే, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, దానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన స్పందన ఏంటి అనేది, అంటే ఒక షార్ట్కట్లో మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధాలే అనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ, కూటమిలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలన్నీ అబద్ధాలే, మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలే, ఆయనకు అబద్ధాలు తప్ప నిజాలు తెలవు అని చెప్పారు. కానీ ఒక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ఒక 5 సంవత్సరాల పాటు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వాస్తవంగా అబద్ధాలా నిజాలా అనే అంశాన్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల కోణంలో. సరే, రాజకీయ నాయకుడు కాబట్టి, ప్రతిపక్షం కాబట్టి విమర్శించవచ్చు. విమర్శల్లో కొన్ని రాజకీయం కోసం విమర్శించే ఉంటాయి, కొన్ని ప్రజల కోసం విమర్శించే ఉంటాయి, కొన్ని పార్టీ కోసం విమర్శించే ఉంటాయి, కొన్ని పార్టీని అవతల పార్టీ నిరుకుని పెట్టడానికి మాట్లాడే ఉంటాయి. అదే ఒక కోణం. కానీ మొత్తం మాట్లాడిన మాటలే అబద్ధాలు అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం, అధికార పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది కాదు. నిజంగా అందులో ఏమైనా ప్రజలకు ఉపయోగపడాయి, ప్రభుత్వం సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకోవాలి తప్ప, ఇక అసలు గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా కథం అయిపోయాయి, అది అబద్ధమే. లేదా సాక్షి పేపర్ రాసిందా, అది అబద్ధమే. లేదా ప్రజల పక్షాన్ని ఎవరైనా మాట్లాడుతున్నారా, అది అబద్ధమే. కేవలం కొన్ని మీడియాలు, కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని వార్తాపత్రికలు మాట్లాడితేనే అది నిజం. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేది నిజం అనే పద్ధతిలో ఉంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ప్రమాదం. ఇది ప్రమాద సంకేతం అన్నమాట. ఆయన మాట్లాడిన కొన్ని కీలక పాయింట్లలో సరే నిజాలు అబద్ధాలు అనేది వాళ్ళు అబద్ధాలు అనొచ్చు, వారు జగన్మోహన్ రెడ్డి గారు నిజం అనొచ్చు, తెలుగుదేశం వాళ్ళు అబద్ధం అనొచ్చు. కానీ ప్రజల కోణంలో మనం ఏం చెప్పాలి? ప్రజల కోణంలో ప్రజలకు కావాల్సిన అంశాలు ఏమైనా చెప్పిండా జగన్మోహన్ రెడ్డి? చెప్తే అందులో ఏమున్నాయి అనేది ప్రధానంగా చూస్తే, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో అంకెలతో మోసము, ప్రతి అడుగులో పతనం ఉంది, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఇది చంద్రబాబు 3వ బడ్జెటు, కాగ్ గణాంకాలను ఉటంకిస్తూ బడ్జెట్లో లోపాలను ఎండగడుతూ చంద్రబాబు సర్కార్ను నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్, సూపర్ 6, సూపర్ 7 హామీలను అమలు చేసినట్టు గోబెల్స్ ప్రచారం, మూలధన వ్యయంపై పొంతన లేని లెక్కలు, సవరించిన అంచనాలకు దూరము. 2025-26లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున 7,596 కోట్లు. కానీ ఫిబ్రవరి మార్చిలో 36,448 కోట్ల ఆదాయం వస్తుందని చూపించారు. ఇది ఒక ఫ్యాక్ట్. 2025-26లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం నెలకి యావరేజ్గా 7,596 కోట్లు ఉంది. అఫీషియల్గా గవర్నమెంట్ చెప్పిన లెక్కలు, లాస్ట్ బడ్జెట్ ప్రకారం పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఫిబ్రవరి, ఇప్పుడు నడుస్తున్న ఫిబ్రవరి, రాబోయే మార్చిలో 36,448 కోట్లు పన్నుల ద్వారా వస్తాయని అంచనా వేశారట. ఇది ఎట్లా సాధ్యమైంది? ఒక నెలకి 7,596 కోట్ల రమారమిగా యావరేజ్గా వస్తుంటే, ఎక్కిన ఒకటేసారి 36,000 కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఎన్ని రెట్లు పెంచారు మీరు? దాదాపు ఒక 5-6 రెట్లు పెంచారు. 5 రెట్లు పెంచి చూపిస్తే 5 రెట్లు మార్చి ఫిబ్రవరిలో ఎక్కడి నుంచి వస్తుంది? ఏముంది అసలు ఆ ట్యాక్సుల ద్వారా ఆ స్థాయిలో ఆదాయం రావడానికి? అంటే ఇది అంకెలకు గారడి కాకపోతే, ఈ అంకెలతో ప్రజలను మోసం చేయటం కాకపోతే ఏంటి అని జగన్మోహన్ రెడ్డి అడిగింది. దీంట్లో కొంత ఫ్యాక్ట్ కూడా ఉంది. 7,596 కోట్లు ఎక్కడ, 36,000 కోట్లు ఎక్కడ? అసలు పొంతం లేదు. అట్లాంటిది కొన్ని వాస్తవాలు చెప్పిండు ఆయన. దాంతోపాటు ఇంకోటి, రాష్ట్ర వృద్ధి రేటు పెరిగితే ఆ స్థాయిలో ప్రజల తలసరి ఆదాయం ఎందుకు పెరగడం లేదు? ఇది ప్రతి ఆర్థిక నిపుణుడు మాట్లాడే మాటే. రాష్ట్రంలో వృద్ధి రేటు పెరిగింది అంటారు. చంద్రబాబు నాయుడు గారు పదే 10.75, 11.75 నేను వచ్చిన తర్వాత పెరిగింది అంటారు. పేపర్లో పెరిగితే కాదు కదా, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి, ప్రజల పేదరికం తగ్గాలి, ప్రజల ఆదాయం పెరగాలి, ప్రజల ఆస్తులు పెరగాలి. ఏది పెరగట్లేదుగా.
పెరిగితే కదా మీరు అనే వృద్ధి ఎవరి కోసం? రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం. మీరు చెప్తున్న వృద్ధి వల్ల ఇక్కడ ప్రజలు అక్కడే ఉన్నారు. పేదోడుగానే ఉండు, వాళ్ళు అదే తనలాట, అదే తిండి కోసం, బట్ట కోసం, నివాసం కోసం, గూడు కోసం, అన్నిటి కోసం మళ్ళీ అదే తనలాట కదా. మరి ఎక్కడ మార్పు వచ్చింది మీ వృద్ధి రేటుతోని? ఏది మరి ప్రజల ఆదాయంలోన కానీ, ఆస్తుల్లో కానీ, వాళ్ళ జీవితాల్లో మార్పు ఏది అని అడిగింది. ఇది వాస్తవం, వాస్తవానికి దగ్గరగా ఉందనేది. ఇంకోటి, సొంత పన్నుల ఆదాయంలో 1.9% వృద్ధితో దేశంలో అట్టడుగున 22వ స్థానంలో ఉందట ఏపీ. సొంత పన్నులు అంటే రాష్ట్రం ప్రభుత్వం ద్వారా వచ్చే సొంత పన్నుల ఆదాయంలో ఒక 26 రాష్ట్రాలు అనుకుంటా, 26 రాష్ట్రాలకు సంబంధించిన ఒక డేటాని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ ఇష్యూ చేస్తే దాంట్లో 22వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. సొంత పన్నులు రాబట్టే దాంట్లో 1 లేదు, 2 లేదు, 3 లేదు, 22వ స్థానంలో సొంత పన్నుల్లో ఉంటే 1.9% మాత్రమే సొంత పన్నులు వస్తున్నాయి మనకి. మరి మనం ఎట్లా, మన వృద్ధి రేట్ ఏంటి, మన జిఎస్డిపి ఏంది, ఇది నిజాలా అబద్ధాలా అనే ఒక కోణంలో మాట్లాడిన అంకెలతో పట్టుకొని దేశం పన్నుల ఆదాయము 9.64% సాధిస్తేనే జీడిపి 8 నుంచి 9% నమోదైంది. మొత్తం దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో పన్నుల ఆదాయము 9.64% ఉంటే దేశానికి సంబంధించిన జిఎస్డిపి ఎంత ఉంది? 8 నుంచి 9% ఉంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్ను ఆదాయం ఎంత? 1.94%. కానీ మన రేట్ ఎంత చెప్తుందంటే 1.9%తో ఉన్న పన్నుల ఆదాయం ఉంటే మనకి వృద్ధి రేటు జిఎస్డిపి ఏం చెప్తున్నారంటే 11.75% నుంచి 10.75% ఎలా వస్తుంది? ఇది వాస్తవం. ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతులు అనుకుంటా ఈ జిఎస్డిపిల పైన కూడా వార్త రాశారు. జిఎస్డిపిలు కావాలని కాగితాలలో ఎక్కువ చేసి చూపిస్తున్నారు పేపర్లలో, అప్పులు పుట్టడానికి అని చెప్పి. అప్పులు పుట్టడానికి ఒకవేళ చేసి ఉండొచ్చు, అది ఒక లాజికల్గా. కానీ ప్రజలను మోసగించొద్దు కదా. బడ్జెట్లో కూడా అయ్యే పెడితే ఎట్లా? బడ్జెట్లో చెప్పేటప్పుడైనా మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, రాష్ట్రం ఏంటి, రాష్ట్రంలో ప్రజలేంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏం చేయబోతుందని చెప్పే ఒక అంచనా బడ్జెట్ అంటారు దాన్ని. దాంట్లో కూడా అబద్ధాలు చెప్పి కేవలం 1.94% మాత్రమే పన్నుల ఆదాయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి 11.75% జిఎస్డిపి వృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? లేదా 10.75% వృద్ధి రేటు ఎక్కడి నుంచి వస్తుంది జిఎస్డిపిలో? కేంద్రం స్థాయిలో 9.64% పన్నుల ఆదాయం ఉంటేనే 8 నుంచి 9% జిఎస్డిపి వచ్చేటప్పుడు గగనం ఎత్తుంది. 9.64% ఎక్కడ, 1.94% ఎక్కడ? దాదాపు 8 పాయింట్ల తేడా ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది 10.75% జిఎస్డిపి? మరి ఇది తప్ప, అబద్ధమా, నిజమా? మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పింది అబద్ధమా, లేదా మీరు ఇస్తున్న ఫ్యాక్ట్స్ అబద్ధమా, లేదా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్తుండు కాబట్టి మనం అసలు అది అబద్ధం కిందనే తీసుకోవాలి, దానిపై చర్చే వద్దనుకుంటే ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్టు కదా, ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పడిచినట్టు కదా, తప్పుడు జిఎస్డిపిలు చూపించి అప్పులు తీసుకోవడం తప్పు కాదా? ఇది కాకనే అప్పుల విషయంలో కూడా చాలా తప్పులు తడకలుగా చూపించారు లెక్కలు. అసలు ఫ్యాక్ట్గా బడ్జెట్ అప్పులు ఎంత, బడ్జెటేతర అప్పులు ఎంత బడ్జెట్లో చెప్పలే. పదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 10 లక్షల కోట్ల అప్పులు చేసిండు, 14 లక్షల కోట్ల అప్పులు చేసిండు అన్నారు. ఆ ఫిగర్ ఎక్కడ అసెంబ్లీలో కానీ మండలిలో పెట్టట్లే. దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల వరకు అప్పులు చేసిండు. ఇప్పుడు మీరు చేసిన అప్పులతో 18 లక్షల కోట్లు అయినాయి. మరి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మీ అప్పు లెక్క 3,27,000 కోట్లు అని చెప్పి కొన్ని అంచనాలు చెప్తున్నారు. లేదు మీ అప్పు లెక్క అంచనాలు తప్పను. మీరు చెప్పే అప్పు ఎంత? 1,00,000 కోట్ల, 1,50,000 కోట్ల, 2 లక్షల ఎంత అని ఉండొచ్చు. దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 14 లక్షల కోట్లకు యాడ్ అయ్యి ఇప్పుడు 17 లక్షల, 16 లక్షలు అయింది అప్పు, రాష్ట్ర అప్పు. మొత్తం అప్పు చూస్తే కూడా 7 లక్షల కోట్లు లేదు ఇప్పుడు వీళ్ళు చూస్తున్న అప్పుతో సహా బడ్జెట్లో. మరి ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఏంటి అనేది వైఎస్ఆర్సీపీ అడుగుతుంది. అది అబద్ధమా, ఇది అబద్ధమా? కాబట్టి రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకోవడం ఒక ఎత్తు, రాష్ట్రం కోసం, ప్రజల కోసం మాట్లాడిన దాంట్లో అర్థాలు తీసుకొని దాన్ని ఏమన్నా సరి చేసుకునే అవకాశం ఉంటే చూడాలి తప్ప ప్రతిదీ అబద్ధమే, జగన్మోహన్ రెడ్డి చెప్పేవి అన్నీ అబద్ధాలేని ఒక వేగ్గా కొట్టిపారేసే కార్యక్రమం కాకుండా ఆయన ఒక కీలకమైన పాయింట్, పన్నుల ఆదాయం రేట్లో 1.9% మాత్రమే మనకి, 94% మాత్రమే మనకు ఉంటే మనం ఎట్లా జిఎస్డిపి ఆ రేషియోలో సాధిస్తాం? కేంద్రంలో జాతీయ స్థాయిలో 9 పాయింట్లకు పైనే 9% ఎక్కువగానే పన్నుల ఆదాయం ఉంటేనే అక్కడే 8 నుంచి 9% జిఎస్డిపి లేదు. ఇది తప్పుదోవ పట్టించొద్దు అని చెప్తున్నాయి. ఇది బడ్జెట్కి సంబంధించిన వాస్తవాలు అని చెప్పింది.
ఇక హామీల అమలు గురించి మీరు అన్నదాత సుఖీభావో లేకపోతే తల్లికి వందనమో ఇట్లాంటివి చెప్పారు. వాటిలో 50 సంవత్సరాలని ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు ఆన్ రికార్డు చెప్పారు. వీడియోలు ఆడియోలని బడ్జెట్లో పెట్టారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అన్నారు, అది బడ్జెట్లో పెట్టారు. అది కూడా మేనిఫెస్టోలో పెట్టారు. సారీ, బడ్జెట్ కాదు, మేనిఫెస్టోలో పెట్టిన సందర్భం మనం చూసినాం. దాంతోపాటు ఇంకొక కీలకమైన అంశం, 1 కోటి మందికి పైగా ఎదురు చూస్తున్న అంశం, మహిళలకు సంబంధించిన అంశం, మహిళా నిధి అని పెట్టారు. 1,500 రూపాయలు ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన 59 సంవత్సరాల వరకు వయసున్న ప్రతి మహిళకి మేము ఖాతాల్లో జమ చేస్తాం గెలిచిన తర్వాత అని చెప్పారు. ఏదది బడ్జెట్లో? ఏది దాని గురించి మాట్లాడరే? ఇవి మీరు ఇచ్చిన హామీలు, సూపర్ 6 పేరుతోని ఇచ్చిన హామీలకు సంబంధించి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో అబద్ధం ఉందా? ఇది తప్ప? ఇది ప్రజల కోణం కాదా? ప్రజల గురించి మాట్లాడటం అన్నదిని దానికి సమానం చెప్పాలి కదా, ఎదురుదాడి కాదు కదా అనేది ప్రజలు ఈరోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు కల్తీ నెయ్యి విషయంలో పదే సిట్ వేశారు. సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చిందా, రిపోర్టు పైన ట్రయల్ నడుస్తుంది, కోర్టులో ఉంది, అది పెండింగ్. కోర్టు ఏం చెప్పిందో చూడాలి. ఎవరిని శిక్షిస్తుంది, ఎవరు దాంట్లో తప్పు, ఎవరు ఒప్పు చేశారు, ఎవరు తప్పు చేశారు అన్నీ తెలుస్తాయి. అది అట్లా ఉండగానే అసలు ఆ సిట్టు పైన నమ్మకం లేదు, ఆ సిట్టు చేసింది ఇన్వెస్టిగేషనే కాదు, సిట్టు సరిగ్గా చేయలేదు అని పదే ఎవరు చెబుతున్నారు? ప్రభుత్వం చెప్తుంది. చెప్పాల్సింది సిట్ వేసిన ప్రభుత్వం కాదు. దాంట్లో ఉన్న అక్యూజుల్లో ఎవరన్నా ఈ ప్రభుత్వం ఈ సిట్టు సరిగ్గా చేయలేదు, మమ్మల్ని అనవసరంగా ఇరికిచ్చిందని చెప్పాల్సింది పోయి ప్రభుత్వం సిట్ ఎవరైతే వేశారో ఆ ప్రభుత్వమే చెప్తుంది ఈరోజు తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది సిట్ అని చెప్పి. దేనికోసం? రాజకీయం కోసం. అంటే మీరు అన్న పేర్లు రాలేదనో, మీరు అన్న గొడ్డు కొవ్వు రాలేదనో సిట్ రిపోర్ట్లో అది తప్పుడైతే. అంటే పదే గొడ్డు కొవ్వు కలిసింది, జంతువులు అవశేషాలు కలిసినాయి, కల్తీ జరిగింది, చేపల నూనె కలిసింది అని చెప్పే ప్రయత్నం టీటీడీ పైన లిటరల్గా ఒక దాడి చేశారు, ఒక అసత్య ప్రచారంతో అనేది. దాన్ని బట్టి ఏది సిట్ రిపోర్ట్ని బట్టి మనకు అర్థమైంది. లేని కొవ్వును ఉందని, లేని జంతువుల అవశేషం ఉందని పదే దాడి చేశారు. అట్ ద సేమ్ టైం నిన్న దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఇది సరే, అది మనం అంతా చూస్తూనే ఉన్నాం, వాస్తవాల ఇది అనేది. దీనిపైన నిన్న హెరిటేజ్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ ఒక ఎజెండా బ్యానర్ ఐటమ్గా పెట్టింది. ఈ బ్యానర్ అనుకున్న ఎజెండా ఏంటి, వాస్తవం ఏంది, ఈ వార్త అనుకున్న వాస్తవం చూద్దాం మనం. ఏం పెట్టింది? హెరిటేజ్ పైన అసత్య ప్రచారం ఆపండి, సాక్షికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చిందట. సాక్షి పేపర్కి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చిందట. హెరిటేజ్ పైన అసత్య ప్రచారం ఆపండి అని చెప్పిందట. దేని గురించి అసత్య ప్రచారం? హెరిటేజ్ అనే సంస్థ నకిలీ పాలు, నకిలీ నెయ్యి సరఫరా చేస్తుంది. దానికి ప్లస్ ఈ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన కల్తీ కంపెనీలకు సంబంధం ఉందని వైఎస్ఆర్సీపీయో లేదా సాక్షి పేపరో చెప్పిందట. ఆ అసత్య ప్రచారం ఆపండి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. సరే, హెరిటేజ్ సంస్థ నిజంగానే కల్తీ చేసిందా లేదా అనేది అది ఇన్వెస్టిగేషన్లు తేలితే, దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా లేదు. ఒకవేళ నిజంగానే అసత్య ప్రచారం చేసి తప్పు చేయకూడదు కూడా. ఒక ప్రైవేట్ కంపెనీగా వాళ్ళకున్న హక్కు వాళ్ళకు ఉంటుంది. కోర్టుకు పోసి తెచ్చుకున్నారు ఆర్డర్. దాంట్లో ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం. దీన్ని బ్యానర్ ఐటంగా రాయటం కూడా మిమ్మల్ని తప్పు పట్టాల్సిన అవసరం. మీకు నచ్చిన కంపెనీ కాబట్టి, మీరు మెచ్చుకున్న కంపెనీ కాబట్టి రాశారు. మరి అట్ ద సేమ్ టైం టీటీడీ పైన కూడా ఇట్లాంటి అసత్య ప్రచారం జరుగుతుంది కదా. మరి ఆ రోజు ఇప్పుడు రాయలే? టీటీడీ పైన అసత్య ప్రచారం చేసిన దాంట్లో ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా ఉన్నాయి కదా. జరగని దాన్ని జరిగింది ఒక ఆయన కలిపిండి, ఈయన కలిపిండి, వైవి సుబ్బారెడ్డి పేరు లేదు, కరుణాకర్ రెడ్డి పేరు లేదు, అక్కడ దాంట్లో ఆ లైన్ ఉంది, దీంట్లో ఈ లైన్ ఉందని లేని దాన్ని శోధించి ఛేదించి కల్తీ జరిగిందని చెప్తారు. మరి అదేంటిది? అది అసత్య ప్రచారం కదా. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన సిట్ ఏమో కల్తీ జరిగి ఉండొచ్చు కానీ కొవ్వులు లేవు అని చెప్పింది, జంతువుల అవశేషాలు లేవు అని చెప్పింది, ఫ్యాట్స్ లేవు అని చెప్పింది. అయినా కానీ మీరు పదే చెప్పారుగా. అంటే టీటీడీ ఉత్తగా వచ్చింది కాబట్టి ఏదంటే అది అందాం అనుకుంటారా? వీళ్ళు ప్రైవేట్ కంపెనీ కాబట్టి వాళ్ళు కోర్టుకు పోయారు. మరి టీటీడీ పైన అసత్య ప్రచారం చేసిన, తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకొని ఎవరు పోవాలో, అసలు ఎవరు బాధ్యుల అసత్య ప్రచారానికి? స్వయంగా టీటీడీ చైర్మన్ నిన్న హెరిటేజ్ గురించి మాట్లాడారు. హెరిటేజ్ చాలా అద్భుతమైంది, క్వాలిటీ ఉంటుంది దాంట్లోని, దానిపైన అసత్య ప్రచారం చేయొద్దు అని. తప్పులేదు, మీకు నచ్చిన కంపెనీ కాబట్టి చెప్పండి. కానీ ఒక టీటీడీ చైర్మన్గా ఏ రోజైనా కల్తీ నెయ్యి విషయంలో, తిరుమల ప్రసాదం అపచారం విషయంలో, తిరుమల ప్రసాదం పైన జరుగుతున్న ప్రచారం విషయంలో టీటీడీ చైర్మన్గా కొండపైన కూర్చొని ఇది తప్పు, సిట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అదేం చెప్పిద్దో తేలే వరకు ఎవరు మాట్లాడొద్దు, అపచారాల గురించి ప్రచారం చేయొద్దు,
అది అసలు జరిగిందా లేదా సిట్టు చెప్పిద్ది. లేని దాన్ని ఉంది అన్నట్టు పదే పదే చెప్పే ప్రయత్నం చేయొద్దు. అసలు ఉందా లేదా చెప్పాల్సిన సిట్టు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కోర్టు. అప్పటి వరకు ఎవరు మాట్లాడొద్దు, మా టీటీడీ గౌరవానికి భంగం కలిగించొద్దని ఏ రోజున మాట్లాడారు. అది కోరుకున్నారు సామాన్య హిందువులు. మాట్లాడకపోగా మీరు టీటీడీ కొండపైన కూర్చొని 20 కోట్ల లడ్డూలా ఏదో తయారు చేస్తే దాంట్లో కూడా కొవ్వు కలిసిందని చెప్పారు మీరు. మరి మీరు చేసింది ఎవరు? మీ పైన ఎవరు చర్యలు తీసుకోవాలి? హెరిటేజ్ వాళ్ళ హక్కు కాపాడుకోవడానికి పోయింది కోర్టుకు. దానిపైన తప్పుడు ప్రచారం జరిగితే ఖండించాల్సిందే. ఆ తప్పును ఒప్పుకోవద్దు, ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాంట్లో ల్యాబ్ రిపోర్ట్లు ఉండాలి, తప్పు చేసిందా లేదు చెప్పాలి. కానీ రాజకీయం కోసం హెరిటేజ్ని దీంట్లో లాగటం అనేది తప్పే. కానీ మీ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేయడానికి మొత్తం హిందూ జాతిని బలి చేసే కార్యక్రమం చేయలే మీరు. హిందూ మతాలకు సంబంధించిన విశ్వాసాలని, సున్నితమైన అంశాన్ని బలి చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కానించి మొదలు పెడితే కింద ఉన్న కార్యకర్తల వరకు చేసి ఫ్లెక్సీలు పెట్టి సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవైపు హెరిటేజ్ ఎట్లయితే పోయిందో ఎందుకు పోలే టీటీడీ కోర్టుకి, ఎందుకు అడగలే కోర్టుని? దీన్ని ఆపండి ప్రచారాన్ని. మీ ఇంటెన్షన్ ఏంది? అంటే కొన్ని పేపర్లు కొన్ని పార్టీలు మాట్లాడితే నిజం, అది విమర్శ, దాన్ని ప్రజలు నమ్మాలి. కొన్ని పేపర్లు కొన్ని టీవీ ఛానళ్ళు ఏదైనా ఒక ప్రైవేటు పాల కంపెనీ పైన వార్తలు రాస్తే అది అసత్య ప్రచారం, దాన్ని ఆపాల. ఇదా ప్రజలు కోరుకున్నది? దీనిపైన నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇది రాసింది, అసత్య ప్రచారాన్ని ఆపండి అని హైకోర్టు షాక్ ఇచ్చిందట సాక్షి పేపర్కి. నిజాయితీ పారదర్శకతలే హెరిటేజ్కి పునాదని చెప్పి హెరిటేజ్ ఎండి నారా భువనేశ్వర్ గారు ట్వీట్ చేశారు. మేనేజింగ్ ట్రస్టీ కూడా. ఇప్పుడు వాళ్ళ కంపెనీ కాబట్టి వాళ్ళ కంపెనీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, తప్పు లేదు. వాళ్ళ పైన జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం టీటీడీ కూడా చాలా హెరిటేజ్ కంటే 100 రెట్లు కాదు 1000 రెట్లు సున్నితమైన అంశం. అది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది. హెరిటేజ్ వాళ్ళకి సంబంధించిన కంపెనీ, వాళ్ళ ప్రైవేట్ కంపెనీ, లాభాలు నష్టాలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ బ్రాండ్కి సంబంధించింది. ఇది టీటీడీ అనేది ప్రతి హిందూ యొక్క బ్రాండ్కి సంబంధించింది, ప్రతి హిందువుకి సంబంధించిన మనోభావాలకు సంబంధించి కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు సంబంధించిన మనోభావాలు, బ్రాండు, ఇమేజ్కి సంబంధించిన అంశంలో ఏ ఒక్క హిందూ పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు కానీ టీటీడీ చైర్మన్ కానీ దానిపైన ఆపండి అని కోర్టుకు పోయిన దాఖలాలు లేదు, ఆపండి అని స్టేట్మెంట్ ఇలా ఆపండి అని ఇవ్వకపోగా వీళ్ళే పదే అసత్య ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఆ అసత్య ప్రచారానికి బాధ్యులు ఎవరిని బాధ్యులు చేయాలి? నిన్న ఒక ఆయన కోర్టులో వేసిండు, చింతా వెంకటేశ్వర్లని విజయవాడ హైకోర్టులో పరువు నష్టం దావా చేసిండు. 20 లక్షల రూపాయల పరువు నష్టం. నేను ఒక హిందూని, నా హిందూ మనోభావాలు దెబ్బతిని, నా దేవుడికి సంబంధించిన ప్రసాదం పైన ప్రచారం చేశారు, పలానా టీవీ ఛానళ్ళు, పలానా వ్యక్తులు, పలానా ప్రభుత్వం అని చెప్పి అందరిని పార్టీ చేసిండు. ఏబిఎన్, ఈనాడు, ఈటీవీ, మహాన్యూసు, టీవీ5 వీటన్నిటిని పార్టీ చేస్తూ వాళ్ళకి నోటీసులు పంపారు. ఆ చింతా వెంకటేశ్వర్లు వెళ్ళి పిటిషన్ వేసే వరకు కూడా టీటీడీకి కానీ టీటీడీ చైర్మన్కి కానీ కనీసం ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు దాంట్లో మరి ఏమిస్తుంది టీటీడీ? సమాధానం చూడాలి. ఇది వాళ్ళ మనోభావాలకు సంబంధించి హెరిటేజ్ పైన అసత్య ప్రచారం జరిగితే 24 గంటల్లో ఢిల్లీ హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. టీటీడీ పైన దాడి స్వయంగా అదే హెరిటేజ్కి సంబంధాలున్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పదే అసత్య ప్రచారం చేసిండు. చైర్మన్ అసత్య ప్రచారం చేసిండు. అసత్యం అని ఎందుకు అన్నామని ఒకవైపు సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళు కదా చెప్పాల్సింది. మీరే డిసైడ్ చేస్తే సిట్ ఎందుకు, సిట్కి చీఫ్ ఎందుకు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి? మీరే మీడియా సాక్షిగా డిసైడ్ చేసి ఇన్ని కోట్ల లడ్డూల్లో కలిసింది, ఇది కలిసింది, అది కలిసిందని చెప్తే వాళ్ళు ఎందుకు? మరి అది అసత్య ప్రచారం కదా. వాళ్ళు ఏమైనా రికార్డు ఇస్తే ఆ రికార్డు బేస్ చేసుకొని మాట్లాడితే తప్పులేదు. ట్రైలే కాలేదు ఇంకా. ఇది ఒక వార్త. 3 గంటల అబద్ధాలు చెప్పిండట హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అట 3 గంటలు చెప్పి అబద్ధాలు చెప్పిండట. ఇదే తెలుగుదేశం పార్టీ నిన్న మొత్తం ముప్పెట దాడి. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పిండు, జగన్మోహన్ రెడ్డి మొత్తం అబద్ధాలే చెప్తాడని చెప్పి. మరి అబద్ధాలు అనేది ప్రజల కోణంలో చూస్తే ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది ఒక వార్త. రైట్. ఉచితాలు ఎంతకాలం, రెవెన్యూ లోటును పెద్ద ఎత్తున ఎలా ప్రకటిస్తున్నారు, ఎన్నికలకు ముందే ప్రకటించడం బుజ్జగింపు కాదా? ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంది? ఆర్థిక స్థాయి బాగున్నా భారీగా రాయితీలు. ఇది ఒక సుప్రీంకోర్టు నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సంచలనంలో ఇంకో సంచలనం ఏంటంటే తమిళనాడుకు సంబంధించిన ప్రభుత్వం, స్టాలిన్ గారి ప్రభుత్వం 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందరికీ, ఇర్రెలవెంట్ ఆఫ్ పూర్ అండ్ రిచ్,
ఏది లేదు కదా దాంట్లో, సెగ్రిగేషనే లేదు. ప్రతి పౌరుడికి వాడు బెంజ్ కార్లు తిరగని, గంజి తిన్నాయి ఏదైనా కానీ ఉచిత కరెంట్ ఇస్తాం 100 యూనిట్ల వరకు అని ఒక అనౌన్స్మెంట్ చేసిండు ఎన్నికల ముందు. సరే, రాజకీయ కోణంలో ఎన్నికల కోసం ఓట్లు. ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న స్కీములు, చేస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి, ఈ కోణం అంతా చూస్తే కేవలం రాజకీయాలు, ఓట్ల కోసమే మెజారిటీ నిర్ణయాలు ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి సుప్రీంకోర్టు గమనించి సుప్రీంకోర్టు ఒక వార్నింగ్ లెక్కించింది, సీరియస్ అయింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏం చేస్తారు? అల్టిమేట్గా ఈ భారం పడేది ఎవరిపైన? ప్రజలపైన వాళ్ళ అని అడిగింది. దీంట్లో ఇంకొక సంచలనం ఏంటంటే, తమిళనాడు ప్రభుత్వం పైన సుప్రీంకోర్టులో కేసు వేసింది ఎవరో తెలుసా? ప్రతిపక్ష పార్టీ వేయలే, ఇంకొక పార్టీ ఏదో వేయలే, లేదా పౌర సంఘాలు వేయలే, ప్రజా సంఘాలు వేసింది తెలంగాణలో ఉన్న విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వేసింది. మన దగ్గర అయితే ఎట్లయితే ఏపీ ఎన్పీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ ఉంటాయి కదా, మనకు విద్యుత్తును పంపిణీ చేసే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వేసింది కోర్టులో. తమిళనాడు ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిండు, ప్రతి కుటుంబానికి 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామన్నాడు. ఇది తప్పు, దీనివల్ల విద్యుత్ రంగం మొత్తం కుదేలవుతుంది, దీన్ని ఆపండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. వాళ్ళు వేశారు, సంస్థ వేసింది. ఏ ప్రభుత్వం చేతిలో అయితే ఉంటుందో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఆ ప్రభుత్వం చేతిలో ఉన్న కంపెనీ ప్రభుత్వం పైన కేసు వేసింది. ఇక దీన్ని చూసి నేర్చుకోవాలి మన దగ్గర ఉన్న ప్రభుత్వాలు. ఇప్పుడు టీటీడీ కూడా దీన్ని చూసి నేర్చుకోవాలి. ఒకవైపు ముఖ్యమంత్రి గొడ్డు కొవ్వు కలిసింది నెయ్యిలో అని చెప్తుంటే టీటీడీ కేసు వేయాలి, వాస్తవంగా ఇట్లాంటి కేసే. మా సంస్థకి హిందూ మనోభావాలకు దెబ్బతీయొద్దు ముఖ్యమంత్రిగా మీరు అని చెప్పి అడగాల్సిన అవసరం అడగలే. ఇదే అనమాట ఎస్పీ. అక్కడ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు, ఈ ఉచితాలు ఎంతకాలం ఇస్తారు అని చెప్పి మాట్లాడింది. ఈ ఉచితాలు ఎంతకాలం ఇస్తారని సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలు, ఇది ఒక తమిళనాడుకో ఆ విద్యుత్కు సంబంధించిన అంశమే కాదు, ఇది చాలా పెద్ద సంకేతం ఇస్తుంది అని మనం అనుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఒక దేశ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతం మాట్లాడింది. ఏం మాట్లాడింది సుప్రీంకోర్టు అంటే, ఒక కోర్టుగా ఒక బెంచ్ పైన ఏదో ఒక 2 మాటలు మాట్లాడినంత ఈజీ కాదు. ఇది చాలా కీలకమైన భారతదేశ రాజకీయాన్ని మలుపు తిప్పే వ్యాఖ్యలు. ఆలోచించాల్సిన అంశం, భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలంతా ప్రజాసేవ పేరుతో రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయాలు చేస్తున్న ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక సంకేతం ఇచ్చింది, ఒక తమిళనాడుకి. ఈ సంకేతాన్ని రిసీవ్ చేసుకొని ప్రతి రాజకీయ పార్టీ ఒక డిబేట్ పెట్టుకోవాలి. మీరు ఉచితాల పేరుతోని ఓట్ల కోసం, మీ సీట్ల కోసం ఉచితాలను అనౌన్స్ చేసి మీ సీట్లో కూర్చున్న తర్వాత మళ్ళీ అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపే కార్యక్రమం చేస్తే అల్టిమేట్గా అప్పులు ప్రజల జీవితాలపైన రేపు ఈఎంఐ లెక్క నెల ఈఎంఐలు ఎట్లయితే మనం లోన్ తీసుకుంటే కట్టాలనో ఆ పరిస్థితి వచ్చే ప్రమాదం సంకేతాలు ఉన్నాయి. అది అర్థం చేసుకొని రాజకీయ పార్టీలు విజ్ఞతతోని ఆలోచన చేసి హామీలు ఇవ్వాలి తప్ప, మేము ఎట్టి పరిస్థితుల్లో సీఎం కుర్చీలో పీఎం కుర్చీలో కూర్చోవాలి కాబట్టి ఏదంటే అది ఇస్తామని చెప్పి ఒడ్డెక్కి దాంట్లో కూర్చొని మాది పోయేది ఏముందో అప్పులే కదా, వాళ్ళే ఈఎంఐలు కట్టుకుంటారనే పద్ధతిలో చేయొద్దు అనే సుప్రీంకోర్టు చెప్పిన సంకేతం. ఇది మామూలు విషయం ఏం కాదు. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి. తిరుమల లడ్డు పైన తక్షణమే డిబేట్లు ఆపేయండి అని టీవీ5, మహాన్యూస్, ఏబిఎన్, ఈటీవీ ఛానళ్లకు నోటీసులు జారీ చేసిన కోర్టు. మత విశ్వాసాలు దెబ్బతీస్తున్నారంటూ కోర్టులో పరువు నష్టం దావా వేయడంతో స్పందించిన కోర్టు అని చెప్పి ఒక వార్తని చింతా వెంకటేశ్వర్లు నిన్న ఏషియన్ పిటిషన్. ఆ పిటిషనర్ తరఫున జడ శ్రవణ్ కుమారు, జై భీమ్రావ్ పార్టీ అధ్యక్షుడు వాదనలు వినిపించిండట. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇది ఒక వార్త. అయితే ప్రజాశక్తి పేపర్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక కేసు అంశానికి సంబంధించి వార్త ఇచ్చారు ఆంధ్రప్రభ. చంద్రబాబు నాయుడు గారి పైన అమరావతి పైన ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనే అంశం సంబంధానికి గురించి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కంప్లైంట్ చేసిండు. అప్పట్లో కంప్లైంట్ చేస్తే దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ నడిచే సందర్భంలో సిఐడి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసులు క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి ఒక దాంట్లో కోర్టులో కౌంటర్ వేసింది, మెమో సబ్మిట్ చేశారు. ఆ మెమో పైన ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు నోటీస్ ఇచ్చింది.
సో కంప్లైంట్ మీరు చేశారు, దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, దాన్ని క్లోజ్ చేయమని ప్రభుత్వం తరపున సిఐడి ఒక మెమో వేసింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి, 1 వీక్లో చెప్పండి అని చెప్పి. ఇప్పటికే ఒక 2-3 కేసుల విషయంలో, స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో, ఇటువంటి విషయాలలో చంద్రబాబు నాయుడు గారు సిఐడిని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి సిఐడితోని పిటిషన్లు వేయించి మెమోలు వేయించి విత్డ్రా చేసుకునే ప్రయత్నం, కేసులను క్లోజ్ చేయించుకునే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ చెక్ పడ్డది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన విత్డ్రా చేసుకుంటేనే అయింది, ఉత్తగ కాదు. మిగతా కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు క్లోజ్ చేయించుకున్న 2-3 కేసులలో అందులో పిటిషనర్స్, కంప్లైంటెంట్లు ఎవరంటే ప్రభుత్వ అధికారులు ఉన్నారు. అయితే ఐఏఎస్ ఆఫీసర్లో లేదా ఆ సంస్థల ఎండీలో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి కిందనే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన అండర్లో పనిచేస్తున్నారు. ఆయన అండర్లో పనిచేస్తున్న సిఐడి, ఆయన అండర్లో పనిచేస్తున్న అధికారులు కంప్లైనెంట్గా ఉన్న కేసులలో ఈజీ అయిపోయింది క్లోజ్ చేయించుకోవడానికి. కానీ ఇక్కడ కంప్లైనెంటు ఒక మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీ సంబంధించిన నాయకుడు కాబట్టి అంత ఈజీ కాదు. ఆయన ఒప్పుకుంటే తప్ప, ఆయన అగ్రీ అయితే తప్ప కేసు క్లోజ్ కాదు. ఆయన అగ్రీ కాకపోతే ఆయన ఏం చేయాలో దానికి సంబంధించిన విట్నెస్ ఉంటే కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు ట్రయల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చుక్కెదురైంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సింది ఏంటంటే, వారి మీద ఆయన కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్తోని అధికారం ఉంది అధికారాన్ని అడ్డం పెట్టి అధికారులు మన చేతిలో ఉన్నారు కాబట్టి క్లోజ్ చేయించుకుంటే నైతికత కాదు వాస్తవంగా. ఒకవేళ ఇట్లాంటివి మీరు ఒక 2-3 ఇప్పుడు క్లోజ్ చేసుకుంటే ఇక్కడ ఏమైనా చెక్ పడితే ఎదురు పడ్డదనుకోండి, అది మొత్తం అనైతికమైంది. ఇప్పుడు మీరు క్లోజ్ చేయించుకున్న 3 కేసులు 4 కేసులు కూడా ఒక అనైతికంగా చేసుకున్న ఒక బ్రాండ్ పడింది. కాబట్టి ఇది కాదు పద్ధతి. ట్రయల్ ఎదుర్కోండి, తప్పే ఉంది. 53 రోజుల పాటు జైల్లో ఉన్న కేసుకు సంబంధించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని సింపుల్గా కొట్టేస్తే, సింపుల్గా క్లోజ్ చేయించుకుంటే సిఐడితో పిటిషన్ ఇచ్చి ఏమి నైతికత అది? 53 రోజుల పాటు ఉత్తనే జైల్లో ఈ వ్యవస్థలన్నీ సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టు ఏ ఆధారం లేకుండా జైల్లో పెడతాయా? మొత్తం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టా? ఉండదు కదా అనేది ప్రజల కోణంలో ఒక చర్చ. ఇది కూడా నిన్న ఒక వార్తగా అది కూడా వచ్చింది. ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ అట, ఉగాదికి జాబ్ క్యాలెండర్ వేస్తామని నిన్న నారా లోకేష్ గారు అనౌన్స్మెంట్ చేసిండు. దాదాపు ఒక 3000 పోస్టులు, డిఎస్సి పోస్టులు కూడా త్వరలో భర్తీ చేయబోతున్నామని నిన్న మాట్లాడారు. వారు జాబ్ క్యాలెండర్లతో పాటే వర్సిటీలో అధ్యాపకుల పోస్టులు కూడా భర్తీ చేస్తారట. దానికి సంబంధించింది కూడా ఒక వార్త ఇచ్చారు. జగన్ అన్ని అబద్ధాలనంటే అసెంబ్లీకి వచ్చే దమ్ము లేక ప్రెస్ మీట్ డ్రామా అని చెప్పి హోంమంత్రి అనిత గారు చెప్తుండు. మండలిలో చర్చకు రాకుండా తోకముడిచిన సర్కార్ అని బొత్స సత్యనారాయణ హెరిటేజ్ పైన చర్చకు రావట్లేదు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.